లాస్ట్ 5 years లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేసిన లోన్స్ వాల్యూ ఎంతో తెలుసా? 6.5 లక్షల కోట్లు. అదే గత 11 సంవత్సరాలుగా అయితే 9.5 లక్షల కోట్లు. ఇది ఎవరి దగ్గర అంటే సామాన్య ప్రజలకు ఇచ్చిన లోన్లు కాదు ఇవి. బడా బడా ధనవంతులకి, బడా బడా బిజినెస్ మ్యాన్లకి లోన్లు ఇచ్చిన అమౌంట్ ను మొండి బాకీల కింద రాసుకుని మన ఇండియన్ గవర్నమెంట్ ఈ అమౌంట్ మొత్తాన్ని రైట్ ఆఫ్ చేసింది. అంటే వాటిని మొండి బాకీల లిస్ట్ లోకి చేర్చి ఆ రుణాన్ని మొత్తాన్ని రైట్ ఆఫ్ చేసింది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ రుణాలు ఇంకా తిరిగి కట్టవలసిన అవసరం లేదని. అదే ఒక సామాన్యుడు లోన్ తీసుకోవాలంటే ఎన్ని తిప్పలు పడాలి, ఒకవేళ లోన్ తీసుకున్న తర్వాత కట్టకపోతే అతని యొక్క బతుకు ఏమవుతుందో మీలో చాలా మంది తెలిసిందే. రీసెంట్ గా ఇలాంటి సంఘటనే ఒక కర్ణాటకలో జరిగింది. ఆ రైతు ఇచ్చిన రిప్లై చూసి బ్యాంక్ వాడికి దిమ్మ తిరిగిపోయింది. కర్ణాటకలో ఒక రైతు కొంతకాలం క్రితం ఓ బ్యాంక్ లో లోన్ అయితే తీసుకున్నాడు. లోన్ అయితే మొత్తం క్లియర్ చేశాడు. రీసెంట్ గా అతనికి బ్యాంక్ నుంచి ఒక కాల్ వచ్చింది, మీరు ₹9.34 ఇంకా బ్యాంక్ కి బాకీ ఉన్నారు, అది కట్టకపోతే కనుక మీకు వడ్డీ పడే అవకాశం ఉందని చెప్పి బ్యాంక్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఆ రైతు ఆ బ్యాంక్ కి వెళ్లి ₹10 నోటు ఇచ్చాడు. ₹10 నోటు ఇచ్చి 66 పైసలు తిరిగి నాకు ఇవ్వండి అన్నాడు. అలాగే ఎలా కుదురుతుందంటే ఒక్క పైసా కూడా మీరు ముక్కు పెండి వసూలు చేస్తారే, నా 66 పైసలు మీ దగ్గర ఎందుకు వదిలిపెట్టాలి, సో నా 66 పైసలు తిరిగి నాకు ఇవ్వండి అన్నాడు ఆ రైతు. సో గైస్, ఈ రెండు సిచ్యువేషన్లు విన్నారు కదా. విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా కామెంట్ చేస్తారో చూస్తాం.